వారసత్వం అంటే కేవలం కొడుకులది మాత్రమే కాదు, కూతుళ్ళది కూడా. కాకపోతే ఇండస్ట్రీలో వారసురాళ్ల కంటే వారసులే హైలైట్ అవుతూ ఉంటారు. అందుకే మాకేం తక్కువ, మేమేం తక్కువ అంటూ డాటర్స్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కు దిగుతున్నారు. దానికోసం తమ తండ్రులను తెర మీదకి తీసుకొస్తున్నారు. హీరోలు సైతం కూతుళ్ల కోసం అలాగే కష్టపడుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతసేపు వారసులపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కానీ మన హీరోలకి కూతుళ్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇప్పటికీ స్టార్ గా వెలుగొందుతూ ఉండగా అక్షర యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య కోసం లాల్ సలాంలో హీరోగా నటించారు. జైలర్ తర్వాత రజనీ నటించిన సినిమా ఇది. రజనీ తన ఇద్దరు కూతుళ్ల కోసం తన ఇమేజ్ ని పణంగా పెట్టారు. అప్పట్లో కొచ్చాడియన్ సినిమాను చిన్న కూతురు సౌందర్య తెరకెక్కించారు. ఇప్పుడు పెద్ద కూతురు కోసం లాల్ సలాం చేశారు. మరోవైపు చిరంజీవి సైతం తన కూతురు సుష్మితని కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రతి సినిమాకి కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఆమె బ్యానర్లో త్వరలోనే సినిమా చేసి కూతుర్ని నిర్మాతగా నిలబెట్టాలని చూస్తున్నారు మెగాస్టార్. సుష్మిత ప్రొడక్షన్లో సినిమా చేయడానికి చిరు ఎప్పుడో ఓకే చెప్పారు. దానికి దర్శకుడు కూడా ఫైనల్ కాలేదు. ఆ మధ్య కళ్యాణ్ కృష్ణతో అనుకున్న కథ సెట్ అవ్వలేదు. తాజాగా హరీష్ శంకర్ ఈ రేస్లో ముందున్నారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో తండ్రి సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు మెగా డాటర్. బాలయ్య కూడా చిరంజీవి దారిలోనే వెళ్తున్నారు. మిగిలిన వాళ్లతో పోల్చితే బాలయ్య కూతుళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారుతున్నారు. కూతురు బ్యానర్లోనే అఖండ 2 చేస్తున్నారు ఎన్బీకే. ఇప్పటికీ బోయపాటి సినిమా పోస్టర్పై తేజస్విని పేరు కూడా వచ్చేసింది. మొత్తానికి కూతుళ్ల కోసం మన స్టార్స్ చేతనైన సాయం చేస్తున్నారు.